పెట్టాలా? ఇప్పుడు ఆయన పొలం ఉందని ఎత్తేసుకుంటారు, నా పొలం ఉంది నేను ఎత్తేసుకుంటాను, ఊరు చెరువు అవుతుంది, అంతకంటే ఏముండదు. ఎవరో మరి చెప్తున్నాను. అదే జీవులు కలరగా చెప్పాలి. మీ భూమిలో మీరు చెరువులో ఎత్తడానికి లేదని చెప్పానండి. చెరువులో ఎత్తడానికి ఊర్లో చెరువులో కాదండి అన్నది. మీ రైతు భూమిలో మీ భూమిలో మీరు మట్టి ఎత్తడానికి లేదు. ఆర్డినరీ ఎత్తు కానీ గ్రావెల్ కానీ లోడింగ్ చేయాలంటే కంపల్సరీ పర్మిషన్. మీరు ఎలాగుందంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా, ఈ భూమి మాకు ఎటువంటి పరిస్థితి వస్తుంది, మాకు పాస్బుక్ వస్తుంది అన్నట్టు ఉంది. ఇప్పుడు మా భూమిలో మట్టి కూడా మేము తోలుకోకుండా చేయడానికి ఇది అన్ని దీని వల్ల చెడ్డ పేరు వస్తుంది. ఇది చెడ్డ పేరు వస్తుంది. మీకు కలెక్టర్ గారు ఇచ్చారు, మైనింగ్ వాళ్ళు ఇచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఒక గజెటెడ్ ఆఫీసర్ స్టాంప్ ఉంటారు, సంతకం ఉంటారు. స్టాంప్ లేదు, సంతకం లేదు, ఖాళీ పేపర్లు చూపిస్తున్నారు. నేను జిరాక్స్ ఎక్కడికి వసూలు చేయమంటారు. మేము వెళ్ళాం, మా దగ్గరికే గవర్నమెంట్ వస్తుంది. మేము ఎందుకు వెళ్ళాలా? మీరు డౌట్ చెప్తున్నారు కాబట్టి మీరు కాంట్రాక్ట్, మీరు గవర్నమెంట్ డబ్బు కడుతున్నారండి. మీరు కాంట్రాక్ట్ డబ్బు కడుతున్నారు, మళ్ళీ మట్టి తోడుకుంటున్నారు. మా మట్టి డబ్బులు కట్టట్లేదని మీరు వెళ్ళి చెప్తే వాళ్ళు వచ్చి సీల్ చేస్తారు. మా బళ్ళు సీల్ చేస్తారు, మేము కట్టుకుంటాం డబ్బులు. మీతో మేము ఎలా మాట్లాడగలం? నేను పిల్లలేదు, మీరు వస్తారు. మీరు అన్నీ ఉన్నారు. మీ కుర్రోళ్ళు వచ్చారండి. మీ కుర్రోళ్ళు అంటే లైసెన్స్ ఉంది, లైసెన్స్ ఉంది మా దగ్గర అంటే లైసెన్స్ రమ్మనండి. మాకు ఆ లైసెన్స్ కలెక్టర్ సంతకం లేదు, ఏ స్టాంపు లేదండి. గజెట్ స్టాంపు కలెక్టర్ సంతకం ఉంటుంది. ఏ ఉన్నాయి ఎందుకు చూపించండి. అవి ఎందుకు చెల్లుబాటు అవుతాయి? జీవో ఎవరు ఇచ్చారండి? ఎవరు ఇచ్చారు జీవో? జీవో ఎవరు ఇచ్చారు? ఆ జీవోలో స్టాంప్ ఏది, సంతకం ఏది, ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ అంటే ఎవరు? కలెక్టరా, మైనింగ్ ఏడియా? ఇప్పుడు నాకు కాపీలో చూడండి, ఒక గజెటెడ్ ఆఫీసర్ సంతకం ఉందా కనీసం చెప్తాను. సార్ నా పేరు మీద 2 జీవోలు తెమ్మంటారు. అప్పుడు జిరాక్స్ సెంటర్కి వెళ్ళి అది కాదు, దీని మీద కలెక్టర్ సంతకం అది మైనింగ్ వాళ్ళది చూపించండి. మైనింగ్ కానీ కలెక్టర్ కానీ చూపించండి. ఇందులో ఏమైనా ఉందా? అంత తేట తెల్లం పేపరు నేను చూపిస్తాను అంటున్నాను కదా. మైనింగ్ చూపించండి, కలెక్టర్ సంతకం ఉండాలి, స్టాంప్ ఉండాలి. ఇది ఏపీ ప్రింటింగ్ అండి సార్. ఇది మరి మరి అవును సార్, దీని మీద స్టాంప్ ఉంటుంది, సంతకం ఉంటుంది సార్. చదివామండి నిన్నే వచ్చింది నాకు ఈ జీవో పేపర్. నిన్న ఇలాగర్లు వచ్చి ఇచ్చారు మా దగ్గరికి. మరి కలెక్టర్ గారి సంతకం ఏది, మైనింగ్ వాళ్ళ సంతకం ఏది? మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఎవరు ఇచ్చారు? ఏ సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందా, పిఎం ఆఫీస్ నుంచి వచ్చిందా? మీకు కలెక్షన్ చేయమని చెప్పండి. పలానా రమ్మని. సార్ మాకు అవన్నీ వద్దు, సెల్ల వద్దు, ఎలా పట్టి రండి. ఈ ఏరియా ఆఫీసుని తీసిరండి, మైనింగ్ ఆఫీసుని తీసిరండి. అదే సార్ మళ్ళీ గవర్నమెంట్ ఎవరు? చెప్పండి. మీరు మాట్లాడదామని ఏడీ గారు మేము తీసుకున్నాం. డిపార్ట్మెంట్ కి మాకు సంబంధం, డిపార్ట్మెంట్ తో మేము పిలిచే పని ఉండదు. మీరు మాట్లాడతానంటే మాట్లాడండి. మేము మాట్లాడడం మాకు అవసరం. మాకు ఆపుకునేదానికి మీకు ఆపడానికి పట్టిరండి. డిపార్ట్మెంట్ ద్వారా పట్టిరండి. ఇది ఎప్పుడు ఉందా? ఇది హౌసింగ్ ఇస్తుండ్రు, హౌసింగ్ ఇచ్చినప్పుడు నీకు ఎలా కడతావు? ఇది కప్పు లేకుండా కడతావా? లేకపోతే మనుషులు వేసి కప్పాలా? మాకు అన్ని ఎమ్మెల్యే గారు కానీ మాకు వచ్చింది. మీకు ఏమంటే ఎవరు లైన్ లో కలపండి, రమ్మనండి. లేకపోతే స్పీకర్ గారి ఇంటికి వెళ్దాం, మీరు మేము కలిసి స్పీకర్ గారి ఇంటికి వెళ్దాం. మేము అయితే ఆపం, మేము పని ఆపం. చెప్పు రాసుకోండి. నేను మాట మేము కుర్రోలు వచ్చారు, బళ్ళు ఆపకండి అయ్యా, వాళ్ళు కిరాయి కట్టుకున్నాడు. మీరు బళ్ళు సొంత భూమిలో సొంతంగా తోలుకుంటున్నాడు ఆయన రైతు. మీరు బళ్ళు ఆపకండి, వాళ్ళు కిరాయిలు వచ్చినాడు. మీ ఎన్ని ట్రిపుల్ అనే స్పీకర్ గారు ఇంటి గారు అది ఎక్కడైతే అక్కడ చేసుకున్నాం. మీకు ఓకే అనుకుంటే మీకు ఎన్ని ట్రిపుల్ అయిందా ట్రిపుల్ ప్రకారం మేము సజెస్తం బాధ్యత ఆయన చెప్తాను. నోటీగా బుక్ పెట్టాం. మనిషి ఉన్నాడు అడగండి కావాలంటే. మీరు 4 ఉన్నారు. అవును వాస్తవం కదా, రాసుకోమండి వచ్చి. మీకు ఇద్దరు ఉన్నారు, మాకే దిక్కుమాలిపోయి ఉన్నాం మేము ఊర్లో ఢిల్లీలు కట్టి.